మా గవర్నమెంట్ వస్తుంది, నీ గుడ్డలు కూడా తీసి నీ ముందే మా కుర్రోళ్ళ సల్యూట్ చేపిస్తాను నీ జాతని. ఇప్పుడు వీడు చేస్తున్నారు చూడండి బెదిరింపు, దీన్ని బెదిరింపు. నువ్వు తప్పు చేయనప్పుడు నువ్వు విదేశాలకు వెళ్లాల్సిన అవసరం ఏంది? వాళ్ళకి ఇవి నేను మస్ట్ అండ్ షుడ్గా చేయాలనే బాధ్యత కలిగిన పౌరుడిగా అతను ఒక రెడ్ డైరీ పెట్టుకున్నాడు. తనలో వచ్చి ఆ రెడ్ డైరీలో తన దగ్గరకు వచ్చిన సమస్యలు రికార్డ్ చేసుకున్నాడు, తనను ఇబ్బంది పెట్టిన అధికారుల్ని రికార్డ్ చేసుకున్నాడు. ప్రజలను మోసం చేసి మోసపూరిత హామీలు ఇచ్చిన ఈ 420 చంద్రబాబు మీద 420 కేసు పెడతాను నేను అధికారంలోకి రాగానే అంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు దీన్ని? అసలు చూసేది ఏముంది ఇందులో? ఎలా చూడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మాట్లాడకపోతే నాయకుడు చచ్చిపోయాడు అనుకుంటారు, అందుకని మాట్లాడాలి. ఆ మాట ఏంటంటే పరుష పదాజాలంగా ఉండాలి. నాలాంటి వాడి మీదో మీలాంటి వాడి మీదో మాట్లాడితే పేపర్ తీసుకోదు, పబ్లిక్ కూడా తీసుకోదు, ఏదో గాలి మాట. అదే ఒకసారి నాయకుడి మీద చెప్పారనుకోండి, దాన్ని పబ్లిక్లోకి వెళ్ళుద్ది. మాట్లాడాలి కాబట్టి నాయకుడు మాట్లాడతాడు, అంతే. అంతకుమించి ఏమీ లేదు దీంట్లో. అసలు ఈ గవర్నమెంట్ వచ్చినాక వాళ్ళ పనులు వాడు చక్కగా చేసుకుంటా పోతే దాన్ని మించిన మంచి ప్రభుత్వం ఇంకోటి కాదు. ఈ చిన్న చిన్న గాలి మాటలకి వీటికి ఇన్స్పైర్ అయ్యి దీనికి ప్రెస్ మీట్ పెట్టి వాడికి జవాబు చెప్పి ఇవన్నీ అవసరమైన విషయాలు. ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యే చేతి కింద ఉన్న వ్యక్తి ప్రతిపక్ష హోదా రాదని తెలియదా? 5 ఏళ్ళు పరిపాలించినోడు, 10 సంవత్సరాల పార్టీ నడిపినోడికి తెలియదా అతనికి? ఆయనకి ఎంత టైం ఇవ్వాలన్నా ఎట్లా ఇస్తారు? అది అనుకునే మాటైనా? ఇవన్నీ ఏంటంటే చాతగాని మాటలన్నమాట ఇవన్నీ. దాని గురించి మనం చర్చించుకోవడం కూడా దండగా. ఇప్పుడు బయట చంద్రబాబు నాయుడు గారి మీద నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీగా మాత్రం నేను వెళ్ళను, మీడియాలోనే మాట్లాడతా, వాళ్ళు అసెంబ్లీలో సమాధానం చెప్పాలనే వింత వాదన తెర మీద తీసుకొస్తున్నారు. సాధ్యమయ్యే పని అంటారు అది? అతనికి వెళ్ళటమే ఇష్టం లేదు అసెంబ్లీకి. పొద్దుగులు మీరెందుకు అడుక్కునేవాడు? మళ్ళీ పొద్దుగులు రాండి అని పిలవటం. ఒక నాయకుడిగా ఎదిగాడు, ఒక పార్టీ పెట్టాడు. అది తండ్రి తరపున వచ్చిన వారసత్వం కానివ్వండి, లేదంటే అతని స్కిల్ మీద కానివ్వండి, ఏదన్నా కానివ్వండి. 10 సంవత్సరాలు కష్టపడ్డాడు, ఇవ్వలేదు గవర్నమెంట్. ముద్దులు పెట్టాడు, తలలు నిమిరాడు. ఒక్క ఛాన్స్ అన్నాడు. ఒక్కసారిగా 151 సీట్లు ఇచ్చారు. ఈ 151 సీట్లు ఇచ్చినోడు 30 ఏళ్ళు చేస్తాను, 40 ఏళ్ళు పరిపాలన చేస్తాను, కలకత్తాలో జ్యోతి బస్సులాగా అది ఇది అన్నాడు. అతను 30 ఏళ్ళు చేయడం కాదు, ఉన్న 5 ఏళ్లలో ఎన్ని అరాచకాలు, ఎన్ని భూ కబ్జాలు, ఎన్ని వివాదాలు. గవర్నమెంట్ లిక్కర్ బ్యాన్ చేసిందని చెప్పి ఒక ప్రచారం పెట్టేసి చీప్ లిక్కర్ని తీసుకొచ్చి అన్అఫీషియల్ బాండ్లు పెట్టి ఎంతమంది ప్రాణాలకు ఇబ్బంది కలిగించే పనులు చేసి అతను చేసిన మంచి ఏమన్నా ఉంది అంటే నోరెత్తకుండా ఉండడం కోసం పావలా పడేసి 30 లాక్కోవడం. అది అతను ఒక వ్యాపారి, అంతేగాని అతను రాజకీయ నాయకుడు కాదు. వ్యాపారం ఎలా చేయాలా, డబ్బులు ఎట్లా సంపాదించాలో అతనికి తెలిసినట్టుగా ఏ రాజకీయ నాయకుడు కూడా తెలియదు. తెలిస్తే ఇతను ఇంత తక్కువ కాలంలో ఇతను ఎలక్షన్లో నిలబడేటప్పుడు అఫిడవిట్ ఇస్తారు. అఫిడవిట్లో తన ఆస్తి వివరాలు అవన్నీ ఇస్తారు. అతను 14లో ఇచ్చిన ఆస్తి వివరాలు ఏంది, అంతకుముందు ఇచ్చిన ఆస్తి వివరాలు ఏంది, మొన్న 24కి ఇచ్చిన ఆస్తి వివరాలు ఏంది, కనీసం ఎవరు క్యాలిక్యులేట్ చేయరు. ఎందుకో నా అవసరం నీకు, నీ అవసరం నాకు అన్నట్టుగా ప్రభుత్వాలు ఉంటున్నాయి, అంతే తప్ప ఇందులో ఎటువంటిది ఏమీ లేదు. జగన్ మీద ప్రేమ, చంద్రబాబు మీద ప్రేమ అనేది ఎనాఫ్. నిజమైన నాయకుడు పబ్లిక్ గురించి ఆలోచిస్తాడు, వాళ్ళకి ఏం చేయగలుగుతానని అంటాడు. ఒక పబ్లిక్ గవర్నమెంట్ ఎన్నుకునేది ఎందుకు? తన భద్రత కోసం, తన కుటుంబ భద్రత కోసం, తన సమాజంలో తన గౌరవ మర్యాదల కోసం. గౌరవ మర్యాదలు అనేది అతని ప్రవర్తన మీద ఆధారపడి ఉంటాయి, అంతేగాని గవర్నమెంట్ ఇవ్వదు. గవర్నమెంట్, ప్రభుత్వం అనేది ప్రజలకు సహకరించి చేయాల్సిన వర్క్ ఏంటి? మౌలిక సదుపాయాలు, వాళ్ళ కష్టం లేకుండా లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్, రెవెన్యూ, ఇవన్నీ ఏంటంటే తన ఆస్తికి తన భద్రతగా, తన తండ్రిగా తన తల్లి తరపున వచ్చిన ఆస్తిని తను ఎలా అనుభవించాలి, ఇది దుర్వినియోగం కాకూడదని జాగ్రత్త పడతాడు ఒక కుటుంబ పెద్ద. రాష్ట్రానికి పెద్ద అయినోడు ఏం చేశాడు? ఈ రోజు మీరు పెట్టిన రెవెన్యూ సదస్సుల్లో ఎన్ని వస్తున్నాయి మీకు? అన్నీ భూ వివాదాలే. మా స్థలం లాక్కున్నారు, మా పొలం లాక్కున్నారు. ఆయన ఎవరో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, ఆయన ఏకంగా వచ్చేసి 170 ఎకరాలు అటవీ భూమి మొత్తం తీసేసుకొని ఒక ఎస్టేట్ పెట్టేశాడు. డ్రోన్ కెమెరాలు తీస్తుంటే జనాలకు పిచ్చెక్కుతుంది. అంటే ఈ విధంగా కూడా లాక్కొని ఎస్టేట్లు పెట్టుకుని విలాసవంతమైన భవనాలు కట్టుకోవడం. ఎవరికి ఇచ్చారు? నీ ఆస్తి నువ్వు అనుభవించాలి, అంతేగాని గవర్నమెంట్ ద్వారా ఉన్న ఆస్తులను మొత్తం అమ్ముకొని తాకట్లు పెట్టి మీరు చేసింది మీకు కనీసం మీకు తెలియట్లేదా? అరే ఎక్కడో ఎవడో ఇచ్చారు అన్న సెంట్రల్ గవర్నమెంట్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 3,14,000 టిట్కో బిల్డింగ్లు ఇచ్చారు. ఆ బిల్డింగ్లు ఏం చేశారు మీరు? ఆయన ఎలాగో కట్టించాడు చక్కగా షేర్వాలింగ్ విధానంలో. ఆ బిల్డింగ్లు కూడా తాకట్టు పెట్టి దాని మీద కూడా 3,80,000 రూపాయలు ఒక్కొక్క ఇంటి మీద తీసుకొని ఏ మౌలిక సదుపాయాలు కల్పించారు? ఇదేం తప్పని పెట్టలేదా? ఈరోజు ఆయన ఎవరో అరెస్ట్ చేశారని చెప్పేసి 2 రోజుల నుంచి రాష్ట్రంలో ఆయన
ఏదో లాడ్జీకి వెళ్ళి రూమ్ బాగాలేదు, నాకు రూమ్ మార్చండి అన్నట్టుగా పోయి లాడ్జీలోకి వెళ్ళిపోయి నాకు వెస్ట్రన్ బాత్రూమ్ పెట్టండి, నాకు వచ్చేసి నా రూమ్ బాగాలేదు, నాకు నడువు నొప్పి ఉంది, అప్పటికప్పుడు వైద్యుల పర్యవేక్షణలో నడువు నొప్పి లేదు, ఏమీ లేదు, కింద పడుకోవడానికి ఇబ్బంది, మంచాలు అడుగుతాడు ఆయన. అట్లాంటి ఏ అవసరం లేదు, నేల మీద పడుకోవడం అందరి ఖైదీలా. మీకు ఏమైనా సదుపాయాలు కావాలంటే కోర్టు ద్వారా తీసుకోండి. అయ్యా నాకు ఆ జైల్లో సదుపాయాలు సరిగ్గా లేవు, ఇంటి భోజనం, బయట నుంచి ఫుడ్, లేదా ప్యారడైజ్ నుంచి బిర్యానీయో ఏది కావాలని తెప్పించుకునే వసతి అది కెపాసిటీ ఉంది. నేను సంపాదించిన డబ్బులు అన్నుండి దౌర్జన్యాలు, దోపిడీలు అందరినీ ముంచి లాక్కొచ్చి బెదిరించి నా మీద కేసు పెట్టుకుని వాడింట్లోనే బంధించి వాడిని తీసుకొచ్చి కోర్టులో ఏది మా కారులో కాదు వాడి కారులో తీసుకొచ్చి సత్యవర్ధన్ అతని కోర్టులో అతన్ని వాంగ్మూలం ఇప్పించి కేసు కొట్టేసుకున్నారు. ఇప్పుడు అదే సత్యవర్ధన్ తమ్ముడు నాకు ఫ్యామిలీ మొత్తానికి ఇట్లా కిడ్నాప్ చేశారు సార్, మా ఇంట్లో వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో దాచిపెట్టారు సార్ అని తిరిగి మీ మీద కేసు పెట్టే పరిస్థితి అన్ని ఎంతవరకు ఎవరైనా సహిస్తారు? అరాచకాన్ని ఎవరు సహించరు. ఇదంతా అరాచకంగా కూటమి ప్రభుత్వం చేసిన కుట్ర అంటున్నారు కదా. అసలుకి ఆ సత్యవర్ధన్ ఫ్యామిలీని బెదిరించి, పోలీసులతో బెదిరించి, తెలుగుదేశం పార్టీ నాయకులు బెదిరించి పెట్టిన కేసు ఇది. అసలు వాళ్ళు కావాలని పెట్టిన కేసు కాదు ఇది అనే మాట అయితే చెబుతున్నారు. వంశీని ఇరికించడానికి 2023 నుంచే ప్లాన్ చేస్తున్నారు వీళ్ళందరూ అని చెప్పి అంటున్నారు కదా. మీరు గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. తెలుగుదేశం పార్టీ కాకుండా కూటమి ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ చేసిన మరుసటి రోజు, మూడో రోజు అతను విదేశాలకు వెళ్ళిపోయాడు. విదేశాలకు వెళ్ళిపోయి ఎందుకు వెళ్ళిపోయాడు? గవర్నమెంట్ వచ్చింది పోయింది, ఇవాళ నువ్వు, రేపు నేను, రేపు ఇంకోటి వస్తారంతే. నువ్వు తప్పు చేయనప్పుడు నువ్వు విదేశాలకు వెళ్లాల్సిన అవసరం ఏంది? ఇప్పుడు ఇవ్వగడం పాదయాత్రలో లోకేష్ బాబు ఒక రెడ్ డైరీ అంటే ఒకటి పెట్టారు. ఆ రెడ్ డైరీలో ఏంది? ప్రజా సమస్యలు తెలుసుకొని నోట్ చేసుకొని రేపు మా గవర్నమెంట్ భగవంతుడి దగ్గర ప్రజలు ఇస్తే వాళ్ళకి ఇవి నేను మస్ట్ అండ్ షుడ్గా చేయాలనే బాధ్యత కలిగిన పౌరుడిగా అతను ఒక రెడ్ డైరీ పెట్టుకున్నాడు. తనలో వచ్చి ఆ రెడ్ డైరీలో తన దగ్గరకు వచ్చిన సమస్యలు రికార్డ్ చేసుకున్నాడు, తనను ఇబ్బంది పెట్టిన అధికారుల్ని రికార్డ్ చేసుకున్నాడు. అది అంత మాత్రానికి అది ఒక బ్లాక్ మెయిల్ అయితే ఆఫీస్కి వెళ్ళి ఒక ఆఫీసర్ని బెదిరించి మాట్లాడి రేపు మా గవర్నమెంట్ వస్తుంది, నీ గుడ్డలు కూడా తీసి నీ ముందే మా కుర్రోళ్ళు సల్యూట్ చేపిస్తాను నీ జాతని ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు చూడండి బెదిరింపు. దీన్ని బెదిరింపు. అది కక్షపూరితం కాదు, వ్యక్తిగతం కాదు, ఇంకోటి కాదు. అతను ఆ రోజు అంత దుర్భాషలాడినా కానీ ఆ అసెంబ్లీలో చంద్రబాబు కళ్ళ నీడంబడి పెట్టుకున్నాడే కానీ అతనే తిరిగి దుర్భాషలాడలా. ఏ నోరు లేదు ఆయనకి, దుర్భాషలాడలేదు కదా. ఇది గౌరవ సభ, దీన్ని గౌరవ సభ చేస్తేనే వస్తానన్నాడు. అంతేగాని నాకు ప్రతిపక్ష హోదా ఎవడైతే సీఎం పక్కన కూర్చోబెట్టండి, సీఎం ఒక గంట మాట్లాడితే జగన్ నేను ఒక గంట మాట్లాడతా, ఇవన్నీ షరతులు పెట్టలా. కనీసం ఒక డిగ్రీ చదివినోడికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు ఎలా కలిగిద్దో ఒక ఎమ్మెల్యేగా శాసనసభ నియమావళి తెలియదా? తెలియకుండా నాకు వచ్చి ప్రతిపక్ష హోదా ఇవ్వలేకపోతే రాను. నువ్వు ఇగో, నీకు ఎంత ఇగో అంటే అంత ఇగో, నీకు అంతగా మనిషి జీర్ణించిపోయిన మనిషి. ఈ రోజు రఘురామకృష్ణరాజును ఆ రోజు కస్టోడియల్ టార్చర్ పెట్టావు. అతను ఈ రోజు ఏమయ్యారు? అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ అయ్యాడు. అతని ముందు నీకు కూర్చోవటానికి నామోషం. అదే అంటారా మెయిన్ కారణం? నేను రానంటాను. అదే కారణం. అది డైరెక్ట్ గా చెప్తాం మేము. రఘురామరాజు ఎదురు కూర్చుంటే వాడి ముందు నేను కూర్చొని మాట్లాడాలని అంటారా? అదే కారణం. అంటే ఇక్కడ అయ్యన్న పాత్రుడు గారు ఉన్నారు, రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు. ఇద్దరిని హింసించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ ఒక్క కారణంతోనే రావట్లేదు అనుకోవచ్చు అంటారా? ఆ ఒక్క కారణమే సార్, మస్ట్ అండ్ షుడ్ గా అదే. ఎందుకంటే అతనికి ఏంటంటే ఒక నియంతలా పరిపాలించాడు 5 సంవత్సరాలు కూడా. ఈ రోజు అతను పరిపాలించిన ఆ నియంత రాజ్యంలో బాధలు పడ్డ వ్యక్తి ముందు నిలబడాలి అంటే అది జరిగే పని కాదు కదా. జరుగుద్దా? పక్కింటితో గొడవ పెట్టుకున్నాం, పొద్దున్నే వాడి ఇంటి ముందు వెళ్ళాలంటే వాడు ఉన్నాడా లేదా చూసుకొని వెళ్తాం. వాడెవడో మనకు తెలియదు, పక్కింటితో చిన్న వాదన పెట్టుకున్నాం, వాడి ఇంటి ముందు నుంచి మనం వెళ్ళాలంటే వాడు ఉన్నాడా గడపలో చూసి వెళ్తాం. అటువంటిది 5 ఏళ్ళు అతను రఘురామకృష్ణరాజు విషయంలో ఇంత చేశాడు తెలుసు. ఈ రోజు అతను అసెంబ్లీ స్పీకర్ గా కూర్చొని ఉన్నాడంటే అతని ముందు కూర్చొని అధ్యక్ష అనాలి అంటే అనలేరు కదా. మనిషి కొద్దిగా ఫీలింగ్ ఉంటుంది కదా. 5 ఏళ్ళు సీఎం గా ఉన్న వ్యక్తే కదా. మరి అలాంటి వ్యక్తి ఫీలింగ్ లేకుండా అట్టుంటది. ఆ కారణం చెప్తారా ఇది ఎవరైనా? మీరు ఎలా అడుగుతారు? అంటే నేను మీడియాతో మాత్రమే ప్రశ్నిస్తాను, ఎక్కడైనా సరే ప్రజా సమస్యల మీద పోరాటమే కదా కావాలి. ఇంట్లో కూర్చొని మాట్లాడవచ్చు, బయటికి ఎందుకు వస్తాం? ఆ రోజులో బయటకు వచ్చిన రోడ్ల మీద జనం వచ్చారా ఏంది? పట్టాలు గట్ల 1000 మంది జనం ఉంటే 2000 మంది పోలీసులు ఉన్నారు కదా. మరి అలాంటి ఈరోజు అసెంబ్లీలో మాట్లాడమంటే పొద్దుగులు మీరు ఎందుకు రమ్మన్నాను అని పిలవడం ఎందుకు? రావాలనిపిస్తే వస్తాడు, లేకపోతే లేదు. అంటే ఎమ్మెల్యే కదా, ఎమ్మెల్యే కంటిన్యూగా ఒక 60 రోజులు రాకపోతే కనుక అతన్ని డిస్క్వాలిఫై చేసే అవకాశం ఉంది కదా. దాని నుంచి తప్పించడానికైనా రమ్మంటున్నారు అనుకోవచ్చు కదా. తప్పించడానికి అవసరం ఏందండి? మిమ్మల్ని కూర్చోబెట్టుకోమని చెప్పాడు ఆయన. ఆయన గెలవడం ఇష్టం లేదు పులివెందుల్లో, బట్ ఏదో గెలిచాడు.
గెలిచిన దానికి ఇంకా తప్పకుండా వెళ్ళాలంటే ఎదురున్న వ్యక్తులు అట్లాంటి వ్యక్తులు. వాళ్ళ ముందు నేను కూర్చొని ఏం మాట్లాడాలి, వాళ్ళని నేను ఏమని సంబోధించాలి? రఘురామకృష్ణరాజు ఢిల్లీ నుంచి కనీసం తన నియోజకవర్గానికి వచ్చాడు 5 ఏళ్లలో? వచ్చాడండి. ఎందుకు రానివ్వలేదంటే ఎట్లా? ఏదో కేసు పెడతాం ట్రైన్ దిగి పారిపోయాడు తెలుసా సార్. మీరు వెళ్ళంగానే మీకు రెడీగా ఉంది సార్, మీకు నెట్ వేసారు అక్కడ, మీరు దిగంగానే మీరు కంపల్సరీ మీరు తీసుకెళ్లి మంచి చెడు మాట్లాడతారట సార్ అనగానే ఎక్కిన ట్రైన్ కూడా దిగి వెళ్ళిపోయాడు. ఆయన మధ్యలోనే దిగి వెళ్ళిపోయాడు. మీ పార్లమెంట్ మెంబర్ ఒక భయానక వాతావరణం. ఈ రోజు మీరు చేసి బయటికి తవ్వుతుంటే బయటికి వాళ్ళే వస్తున్నారు బాధితులే. ఎన్ని వేల మంది వస్తున్నారు బాధితులు. వాళ్ళందరూ ఎవరు? మీరు బాధలు పెట్టిన వ్యక్తులేగా. ఈ రోజు ధైర్యంగా వస్తున్నారంటే గవర్నమెంట్ మాది వాడిది కాదు, అతను మనల్ని ఏం చేయలేడు, మాకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించుకునే అవకాశం ఉంది అని వస్తున్నారు. సమన్యాయం చేసే ధైర్యం కూటమి ప్రభుత్వానికి ఉంది, చేస్తుంది. అంతే తప్పని ఇది వ్యక్తిగతాలు. రెడ్ బుక్ లో రాజ్యాంగం నడుస్తుంది. ఆ లెక్కనైతే జగనన్న రాజ్యంలో ఏం జరిగింది? రాజన్న ఇది జరిగలా? వైఎస్ రాజారెడ్డి రాజ్యాంగం అని చెప్పలేదు. అంతే. మీరు ఎలా చేశారు? ఇప్పుడు వీళ్ళు అలా చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు. అలా ఎందుకు చేస్తున్నారని మీరు చేశారు కాబట్టి బాధితులు బయటకు వచ్చి నిర్భయంగా తన మీద జరిగిన అన్యాయాన్ని ఈరోజు ప్రశ్నిస్తున్నాడు. థ్యాంక్ యూ.